ఒక ఊరు రెండు రాష్ట్రాలు. అవును, టీ బరంపురం అనే ఊర్లో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. అది ఒకటి ఆంధ్ర, రెండోది ఒరిస్సా. ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో ఈ రోడ్డు అనేది ఈ ఊరికి ఈ ఊరిని రెండు రాష్ట్రాలుగా విభజిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటువైపు రామాలయం ఏదైతే ఉందో ఇది ఆంధ్ర ప్రాంతం. ఈ ఆంధ్ర ప్రాంతం ఈ రోడ్డు అనేది ఈ రెండు గ్రామాలకు ఉన్నటువంటి బార్డర్. ఇటువైపు రామాలయం వైపు ఉన్న ఇల్లులు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రాలోకి వస్తాయి. ఇక్కడ ఇటువైపు మనం చూసుకున్నట్టయితే ఇదంతా ఇక్కడ ఈ వేప చెట్టు ఏదైతే ఉందో వేప చెట్టు నుంచి ముందుకు వెళ్తే ఇదంతా కూడా ఒరిస్సాలోకి వస్తుంది. ఇంకా విచిత్రంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రెండు ఇల్లులు ఒకటే గోడ. ఈ రెండింటికి కూడా ఒకటే గోడ. ఈ గోడనే హద్దుగా చేసుకొని ఈ రెండింటి ఇళ్ళని నిర్మించినటువంటి పరిస్థితి. కానీ ఈ ఇల్లు ఏదైతే ఉందో, ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఈ ఇల్లు అనేది ఆంధ్రాలోకి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు అనేది ఒరిస్సాలోకి వస్తుంది. చాలా విచిత్రం, చాలా రేర్గా ఇటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అసలు మళ్ళీ ఇంకెక్కడ చూసుకున్నట్టయితే ఇది ఏదైతే ఆంధ్ర ప్రాంతం ఉందో, ఆంధ్ర ప్రాంతం తర్వాత ఈ రోడ్డు పక్కన ఇటువైపు ఏదైతే ఉందో ఇది ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో, మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆంధ్ర ప్రాంతం అనేది ఉంది. అంటే మధ్యలో ఒరిస్సా ప్రాంతం అనేది ఉంది. ఇదంతా ఒకటే ఊరు, టీ బరంపురం అనేటటువంటి ఊరు. ఈ ఊరిలో మొత్తం ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాలు అనేవి డివైడ్ చేసినటువంటి పరిస్థితి. ఇవి రెండు రాష్ట్రాల్లో ఒక ఊరిలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు అప్పట్లో ఎలా విభజన జరిగింది, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనివల్ల ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా ఏంటి అనేది మనతో పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ద ఆయన చెప్పండి, అసలు ఆంధ్ర ఒక ఊరు టీ బరంపురం అనే ఊరిలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్ర, ఒరిస్సా అనే రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రెండు రాష్ట్రాలుగా ఎలా విభజించారు, విభజించడం వల్ల ఏమైనా సమస్యలు వచ్చాయి ఏంటో చెప్పండి. సమస్యలు ఏంటి లేవు సార్, సమస్యలు ఏమిటో ఎప్పుడు లేవు. ఇప్పుడు ఆ రోడ్ వేశారు, అదంతా ఇప్పుడు కొత్త కట్టారు. ఇదంతా ఒడిశా, ఆ ఇల్లు కూడా కొత్త కట్టారు. ఇప్పుడు ఆ ఇల్లు ఇది ముందు కట్టారు. మళ్ళా ఇదంతా ఒడిసే మళ్ళా ఆ తులసి పిన్ ఉంది అక్కడ, అదంతా మళ్ళీ ఆంధ్ర. ఏదైనా మేము ఒక రేవులో నీళ్ళు తాగుతాము, ఒక అడిగా వంట చేసుకొని తినేలాగా జరుగుతున్నాయి మీటింగులు. ఆ రాష్ట్రంలో అయితేనేమి, ఆంధ్ర వాళ్ళు అయితేనేమి, ఒడిశా వాళ్ళు అయితేనేమి మీటింగ్లు ఒకే అందరం కూర్చొని కష్టసుఖం మీటింగ్లు మాట్లాడుకొని నడుస్తుంది. గొల్లు గొడవ ఎప్పుడు ఏటి లేదు. అయితే మీది ఆంధ్రానా ఒరిస్సానా? మాదే ఆంధ్ర. మీది ఆంధ్ర. అయితే ఇప్పుడు ఒరిస్సా వాళ్ళతో మీరు బాగానే ఉంటారా? బాగానే ఉంటాం. మీరు అందరూ కలిసే ఉంటారు? అందరం కలిసే ఉంటాం. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటి పథకాలు, చాలా పథకాలు ఉంటాయి కదా, సంక్షేమ పథకాలు, అవన్నీ ఒరిస్సాలో ఏమైనా సరే అమలు అవుతాయి? ఒరిస్సా ప్రజలకు ఏమైనా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది? ఉండవండి. మరి ఒరిస్సాలోనే అమలు అవుతున్న సంక్షేమ పథకాలు కానీ ఏమైనా సరే ఎలా ఉంటాయి? మరి ఒరిస్సాలో ఉన్న సంక్షేమ పథకాలు అంటే వాళ్ళు రాసిన కోటా ఇస్తారు, ఒడిశా వాళ్ళు తెచ్చుకుంటారు. పింఛన్లు వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి 50 రూపాయలు పింఛని. ఆంధ్రాలో 4000 రూపాయలు పింఛని. మరి బియ్యం అంటే అందరికి ఒకే లెక్క 5 కేజీల లెక్క ఇస్తుంటారనమాట. ఎవరి పథకాలు ఆలవే, ఏ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంటది. ఇప్పుడు రోడ్లు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, ఎవరు వాళ్ళకే వేస్తారు రోడ్లు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర రోడ్లు వేస్తారు ల్యాండ్లో. ఒడిశా ల్యాండ్లో ఒడిశా వాళ్ళు వేయడం జరుగుతుంది. మరి చుట్టారకం, బందారకం ఇవన్నీ అన్ని కలిసి మలిసే ఉంటాయి. చుట్టారకం, బందారకం. మరి టీ బరంపురం అంటే ఈ టీ బరంపురంలోని ఎక్కువ మంది ఒడియా మాట్లాడతారా లేకపోతే తెలుగు మాట్లాడతారా? ఎక్కువ తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు మాట్లాడుతాం. అయితే ఇది పూర్వం ఆంధ్రప్రదేశా ఒరిస్సానా? పూర్వం ఆంధ్రప్రదేశ్. మరి అప్పుడు ఎందుకు అలాగా ఒరిస్సా ఒక ఊరిని రెండు ముక్కలుగా ఎందుకు విభజించారు, రెండు రాష్ట్రాల్లోనే ఎందుకు విభజించారు? ఎప్పుడు ఇంచుమించు 70 సంవత్సరాల క్రితము సర్వే వచ్చింది. ఇది బిట్లు తీశారు. బిట్లు తీగన్నా ఇది ఒడిశాలు చెందింది, అది ఆంధ్రాలు చెందింది. అప్పుడు మా ఊర్లో సర్పంచ్ ఉండేవాడు, 30 సంవత్సరాలు ఏలుబడి చేశాడు. పోటీ లేకుండా అయితే ఎప్పుడు దానికి గవర్నమెంట్ దీనికి చెకింగ్ చేయడానికి పిలిపించిన తర్వాత మరి ఇది ఒడిశా కింద వచ్చింది.
అది ఆంధ్ర కింద వచ్చింది. ఓకే. మరి ఒరిస్సా ఆంధ్ర కింద ఒక ఊరిని విభజించడం ఎందుకు? అయితే మేమందరం అయితే ఒరిస్సాలో ఉంటాం, లేకపోతే ఆంధ్రాలో ఉంటాం, అందరం ఒకే రాష్ట్రంలో ఉంటామని చెప్పేసి మీకేం అనిపించలేదా? అవుపిస్తున్నది కదా, మరి స్థలం వదిలేసి అతల పక్క వెళ్ళలేము, వాళ్ళు ఆ జాగాలు వదిలేసి ఈ పక్క రాలేకపోతున్నారు. ఎక్కువ శాతం అతలకి వెళ్ళడానికి జంప్ చేస్తామని కూడా ప్రయత్నిస్తున్నారు. ఎటు? ఆంధ్ర దిక్కు అందరూ ఆంధ్ర వైపు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. మరి ఈ స్థలాలు వదిలేసి ఎవరు వెళ్ళలేరు. మరి ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ కాబట్టి మరి అక్కడ జాగాలు కావాలా, కొనాలా, కట్టుకోవాలంటే మరి డబ్బులు ఉండాలి కదా. అంటే స్థలం వదిలేసి ఎందుకు? ఈ స్థలాన్ని మొత్తాన్ని కలుపుకొని ఆంధ్రాలో కలుపుకోవడానికి కూడా అవ్వట్లేదా? మరి గవర్నమెంటే కలపాలి కానీ మరి మామ ఎక్కడ కలపగలి? మీరు అలాగా ఏమైనా అడిగారా? కలిసిపోతాం మొత్తం చాలా సార్లు అడిగితే గవర్నమెంట్ ఒప్పలేదు. అయితే ఇప్పుడు ఇలాగ ఇది అవ్వడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది, కలిసి ఒక ఊర్లో రెండు రాష్ట్రాలు ఉండడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగడం కానీ ఏమైనా జరిగింది? ఏటి ఇబ్బంది ఎట్లేదు, అంత బాగానే ఉంది. బాగానే ఉంది. ఇంకా మరి మీకు ఆంధ్రాలోనే ఇల్లు ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉందా, ఒరిస్సాలో ఉందా? మాకు 4 కొడుకులు, 3 ఇళ్ళు ఒడిశాలో ఉన్నాయి, 1 ఇల్లు ఆంధ్రాలో ఉన్నాయి. అయితే ఆ 1 ఇల్లు ఆంధ్రాలో ఉన్న అబ్బాయి, ఆ కొడుకు ఆంధ్ర అబ్బాయి, ఆంధ్రాలో సెటిల్ అయిపోయినట్టు. వాళ్ళకి రేషన్ కార్డు ఇవన్నీ పథకాలు ఎవరికి ఎక్కడ ఉంటున్నాయి? ఆంధ్రాలో ఉన్నోళ్ళు ఆంధ్రాలే, ఒడిశాలో ఉన్నోళ్ళు ఒడిశాలోనే. మరి మీరు? మేము ఆంధ్రాలో ఉన్నాం. మీరు ఆంధ్రాలోనే ఉన్నారు. అది చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ పెద్ద ఆయన చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ పెద్ద ఆయనకే ఒరిస్సాలోని ఇల్లులు ఉన్నాయి, ఆంధ్రాలోని ఇల్లులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. ప్రభుత్వ పథకాలు అయితే మాత్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఇంప్లిమెంట్ అవుతున్నాయని చెప్తున్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంకో రాష్ట్రంలో కానీ, ఇంకో రాష్ట్రానికి సంబంధించి ఇంకో రాష్ట్రంలో కానీ ఇంప్లిమెంట్ అయ్యేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడే ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. ఇక్కడ పండగల విషయం కావచ్చు, దేవుళ్ళ విషయం కావచ్చు, అవన్నీ ఎలా జరుగుతాయో అది కూడా పెద్ద ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి పెద్ద ఆయన, ఇప్పుడు ఇక్కడ రామాలయం ఉంది. ఈ రామాలయం అనేది ఆంధ్రాలో ఉంది. మరి ఆంధ్రాలో ఇప్పుడు ఒరిస్సాలో కూడా ఏమైనా వేరే రామాలయం ఉందా, లేకపోతే ఊరు మొత్తానికి ఒకటే రామాలయం? ఊరు మొత్తం పైన రామాలయం ఒకటే. అందరూ ఇక్కడికే వస్తారు? అందరం ఇక్కడికే వస్తాం. పైసా పరకు అందరం ఆంధ్ర వాళ్ళము, ఒడిశా వాళ్ళము సందా చేస్తాము. ఇక్కడ శ్రీరామనామం చేసుకుంటాం. ఆ గుడి కట్టింది ఆంధ్ర వాళ్ళు కట్టారా, ఒరిస్సా వాళ్ళు కట్టారా? దానికి ఒడిశా వాళ్ళు ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆంధ్ర వాళ్ళు ఇస్తామన్నారు కానీ ఇవ్వటం లేదు. టెంపుల్ మాత్రం ఆంధ్రాలోనే ఉంది, కానీ డబ్బులు ఇవ్వడం మాత్రం ఒరిస్సా వాళ్ళు ఇచ్చారు. తెలిసారా? ఆంధ్ర వాళ్ళు ఇస్తామనుకుని అన్నారు, ఆంధ్ర వాళ్ళు ఇవ్వటం లేదు. మొన్న శాక్షన్ అయిన అన్నారు కానీ అవ్వటం లేదు. అది దేవుడు పండగలు అన్ని ఎవరు వారు చేసుకుంటారో అందరూ ఒకరే చేసుకుంటారు. అందరూ ఒక్కడిగా చేసుకుంటాం, ఒక రకమే చేసుకుంటాం. ఆంధ్ర ఇల్లు సందా చేస్తాం పైసా పరక, ఒడిశా ఇల్లు పైసా పరక సందా చేస్తాము. శ్రీరామనామము ఊరందరం ఆంధ్ర వాళ్ళు ఒడిశా అందరము ఒకే లెక్కల మీద చేసుకుంటాం. అది కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక పరిపాలనా పరంగా మాత్రమే ఆంధ్ర ఒరిస్సా విభజన జరిగింది. వాళ్ళకి పథకాల విషయంలోనే ఎవరు వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతున్నాయి తప్ప పండగల విషయం కావచ్చు, లేకపోతే మానసికంగా కావచ్చు, మేము అందరం కలిసే ఉన్నాం. టెంపుల్స్ ఇప్పుడు ఏవైతే రామాలయం ఏదైతే ఉందో ఆంధ్రాకి ఒరిస్సాకి ఈ గ్రామంలో ఉండేటటువంటి అందరికీ ఒకటే టెంపుల్ ఉంటుంది. రామాలయం అనేది ఒకటే ఉంటుంది. ఆ గ్రామానికి ఆ రాష్ట్రానికి ఒకటి, ఈ రాష్ట్రానికి ఒకటి అనేది ఏమీ ఉండదు. 2 రాష్ట్రాల ప్రజలను కలిపే మేము ఈ టెంపుల్ని కట్టుకున్నాం. అదే రకంగా అన్ని పండుగలను కూడా కలిసే చేసుకుంటాం. ఏ కార్యక్రమం ఊరికి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా కానీ అందరము కలిసే చేసుకుంటాం. ఇక్కడ భౌతికంగా రాష్ట్రాల పరంగా విభజించినప్పటికీ కూడా అందరం కలిసే ఉన్నామని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి. For more videos like this, subscribe Big TV channel.